అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్ ఇస్తుంది. ఈవెన్ నేను చూస్తున్న ఫ్రెండ్ సర్కిల్లో కూడా వారికి తెలుసో తెలియకో కొన్ని పేజీలకు లైకులు కొడతారు, కొన్ని ఫోటోలకు లైకులు కొడతారు. అవి నాకు డిస్ప్లే అవుతున్నప్పుడు నోటిఫికేషన్స్లో ఏంద్రీ నాకు వస్తాయంటే వాళ్ళకి ఆ ఫోటోలకు లైకులు కామెంట్లు పెట్టిన బ్యాచ్ నా ఫ్రెండ్స్ ఉంటారు. ఒకసారి ఫేస్బుక్లో ఓపెన్గా చెప్పాను, నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, అది ఫేక్ ప్రొఫైల్ అని తెలిసి వాళ్ళు పెట్టే ఫోటోలు అసభ్యంగా అశ్లీలంగా ఉన్నాయని తెలిసి కూడా నాతో ఫ్రోషన్గా ఉంటున్న ఫ్రెండ్స్ ఎవరైతున్నారో వాటికి లైకులు కొడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ నోటిఫికేషన్ నాకు వస్తే చాలా కంపరంగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి, మారండి, లేదంటే ఇక నేనే అన్ఫ్రెండ్ చేస్తాను అని చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్పారంటే, మంచిర్యాల జిల్లా చెందిన దంపతులు మార్బుల్ బిజినెస్ చేసి నష్టపోయారు. వాళ్ళు అక్కడి నుంచి కరీంనగర్కి వచ్చి ఉన్నారు. కరీంనగర్లో ఆరేపల్లి ఏరియాలో శ్రీ సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్లో రెంట్కి దిగారు. తర్వాత రెంట్గా లేదంటే ఇప్పుడు ఈఎంఐ కడతాం, సబ్జెక్ట్ కరెక్షన్. ఇక్కడ ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, అది విషయం. ఆ తర్వాత కారు కొన్నారు, ఇంట్లో కేజీ కొంటున్నారు, చేస్తున్నారు, అన్ని చుట్టుపక్కలకి ఏమో అర్థం కావట్లేదు. తీరా పోలీసులకు ఒక ఫిర్యాదు వెళ్ళింది. ఏమని? అయ్యా, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడుతూ ఉంటే అట్రాక్ట్ అయ్యా, ఏంది విషయం అని చెప్పేసి మెసేజ్ పెట్టా. వస్తే మరి ఇంత అమౌంట్ అని చెప్పింది. సరే అని వెళ్ళా, ఎంజాయ్ చేశాను. అయిపోయాక ఒకడు వచ్చాడు, ఇదిగో నీ ఫోటోలు, ఇదిగో నీ వీడియోలు, మొత్తం నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు, నగ్నంగా ఉన్న ఫోటోలు చూపించి, ఏంటి మరి ఎంత ఇస్తావు అన్నారు. ఇదేంట్రా ఆల్రెడీ ఆమెకి ఇచ్చాను కదంటే, అది ఆమెకి, మరి నాకు అన్నాడు. ఇది దారుణం, తప్పదని అంటే ఏం పర్లేదు ఫోటోలు మొత్తం బయట పెడతా అన్నాడు. ఇక నాకు భయం వేసి డబ్బులు ఇచ్చాను. నా దగ్గర డబ్బులు ఉండేసరికి వాళ్ళు అడిగినప్పుడు ఇస్తున్నా, డబ్బులు ఒకటే ఇస్తాం ఎందుకు, దాకొచ్చి ఎంజాయ్ చేయనేవాడు, ఎంజాయ్ చేసేవాడిని. ఇంతగా ఆమె ఊర్రా అంటే వాడి పెళ్ళం. ఇదేంటంటే వాళ్ళు చేసేది ఇదే. ఎంతమంది ఉన్నారు ట్రాప్లు అంటే, అప్పుడు అతను చెప్పాడు 100 మందికి పైగా ఉండొచ్చు అండి అన్నాడు. ఆ ఇల్లు ఈఎంఐ కడుతున్నారు, కారు ఈఎంఐ కింద తీసుకున్నారు, ఇంట్లో ఫ్రిడ్జు, ఏసీలు, సోఫాలు, గిఫ్ట్లు మొత్తం ఈఎంఐల కింద, లేదంటే డైరెక్ట్ క్యాష్లు కట్టి. ఏంటంటే ఎన్ని లక్షలు వసూలు చేసేది తెలియదు. ఇతని నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇంకా అడిగితే నా వల్ల కాదురని అంటే మొత్తానికి మళ్ళీ ₹1,00,000 తీసుకొని ఇంకో 4 లక్షలు చెక్ రాపించుకొని, చెక్ మేము బ్యాంకులో వేసుకుంటే డబ్బులు ఉన్నాయి లేదని ప్రెజర్ పెడుతుంటే తట్టుకోలేక అతను వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి, ఒరే ఇక్కడ నువ్వు ఎక్యూజ్డ్ కాదురా, నువ్వు విక్టిమ్రా, నువ్వు మోసపోయావురా, పాదరా పోలీసులు అని చెప్పేసి వెళ్ళి పోలీసులు చెప్తే, ఇక ఈ పోలీసులు పక్కా స్కెచ్ చేసేసి ఒక దాబా దగ్గర ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అరెస్ట్ చేస్తారు. ఎవరు అంటే హనీ ట్రాప్ కపుల్. ఈవిడ కండిషన్ మీకు అర్థమైందా? ఈ రోజులలో సోషల్ మీడియాలలో అసభ్యంగా, అశ్లీలంగా, శృంగారపరంగా, రెచ్చగొట్టే విధంగా ఫోటోలు ఉన్నా, వీడియోలు ఉన్నా అలా ఎవరైనా పెడుతున్నారంటే దాని అర్థం ఒరే అమాయకులారా, మూర్ఖులారా, మీరు ఏమాత్రం సొంగగార్చుకున్నా, మీరు ఏమాత్రం టెంప్ట్ వాళ్ళకి మెసేజ్ పెట్టినా, కామెంట్ పెట్టినా మిమ్మల్ని వాళ్ళ ట్రాప్లకు లాగుతారా. హనీ ట్రాప్రా. మీ అంత పోటుగాలు లేరానో, లేదన్న అప్పుడు అవతలనామా వచ్చేసి కొన్ని పదాలు వాడకూడదు అంటున్నాం కదా, మీరేమో ఏదో అద్భుతం ఆమెకు చేస్తారన్నట్టు, ఆమె కళ మొత్తం అయితే మీరు నిజం చేస్తారన్నట్టు కాదరా. పోనీ మీరు ఇచ్చే డబ్బులతో వచ్చేసి వాళ్ళు ఫుల్ సెటిల్మెంట్ అని కాదరా, లైఫ్ సెటిల్ అని కాదరా. అది ఒక ట్రాప్రా. మిమ్మల్ని డబ్బునంతకాలం వేధిస్తూనే ఉంటారా. వీలైతే బయటపడతాని చెప్పి మిమ్మల్ని చంపడం చంపవచ్చురా, లేదా మీరు ఆత్మహత్య చేసుకుని చేయొచ్చురా అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఇక మీదట అన్న మీ భార్య చాలు, ఇక వేరే రిలేషన్స్ అన్నప్పుడు నేను ఏ చెప్పదలుచుకోవట్లే. ఒకటే చెప్తున్నా, మనది అన్నది మాత్రం మనది, మనదే కానిది మనదే వద్దు. ఏమాత్రం అనుమానాస్పదంగా ఉంది అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేసినా, టెంప్ట్ చేసినా, భయపెట్టినా, ఏదైనా చేస్తే ఇమ్మీడియట్ పొజిషన్కి వెళ్ళిపోండి. మీరు బాధితులు అవుతారు తప్ప మన సుప్రీంకోర్టు పుణ్యమా అని చెప్పి, ఆ తీర్పులు పుణ్యమా అని చెప్పి ఇద్దరు మేజర్లు ఇష్టపడి సెక్సువల్గా కలిస్తే అది తప్పు కాదు, అది వ్యభిచారం కాదు. ఓకేనా? ఎక్కడో ఒక సెపరేట్ ఇల్లు, హోటల్లో ఏదో తీసుకొని డబ్బులు తీసుకొని సెక్సువల్ రిలేషన్ నడుపుతుంటే అది వ్యభిచారం, అది తప్పు. ఓకే, అది ఇల్లీగల్. బట్ ఇద్దరు ఇష్టపడి కలిశారు, అది తప్పు కాదు మన సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే, మీరు వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి సీక్రెట్గా కెమెరాలో వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు, ఎవరు తీశారు, మనం బ్లాక్మెయిల్ చేశారు అన్నప్పుడు గతంలో అమ్మాయిలు కూడా ఇదే చెప్పారు. ఒకడు మిమ్మల్ని ఫస్ట్ టైం ఈ రకంగా మిమ్మల్ని బెదిరించాడు అంటే వాడికి అదే అలవాటు అయితే అప్పుడే వెళ్ళండి అని చెప్పారు పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు అబ్బాయిలే చెప్తున్నా, ఫస్ట్ టైమే పోలీసుని అప్రోచ్ అవ్వండి. ఎంతమంది 5,000 ఇద్దాం, 10,000 ఇద్దాం, 20,000 ఇద్దాం, 50,000 ఇద్దాం, వదిలించుకుందాం అస్సలు అనుకోవద్దు.
వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మిమ్మల్ని నరకం చూపెడతారు మీకు. ఇప్పుడు ఇది నెలలేడు కాబట్టి సరిపోయింది. వాళ్ళ దగ్గర చూస్తే మొత్తం ఫోన్లో ఉన్నాయి ఫోటోలు వీడియోలు మొత్తం ఉన్నాయి. సొంత మొగుడు సొంత పెళ్ళం కలగలిపి తన అందమైన పెళ్ళాన్ని వేరే దగ్గర పడుకోబెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బ్రహ్మాండంగా బిందాస బతుకుతున్నాడు వీడు ఒక మొగుడు, ఆమెకు పెళ్ళం. వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్తున్నాడు, జనాలు వెళ్తున్నాడు, వాళ్ళొక దరిద్రుడు. ఏం మనుషులు, ఏం బతుకులరా బాబు. అసలు మారండ్రా ఇప్పటికన్నా. మనది కానిది మనకు వద్దురా, అది రూపాయి అయినా వస్తువైనా ఏదైనా సరే. ఇంకెన్నాళ్ళరా ఈ రకం బతుకుతారు.